ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో యూరియా షార్టేజ్ వల్ల రైతులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి టైంలో యూరియా షార్టేజ్లో తన వంతుగా నేనున్నానని చెప్పేసి నానో యూరియాలో ప్రథమ పాత్ర పోషిస్తూ ఇఫ్కో నానో యూరియా ఈరోజు చాలామంది రైతులకు కూడా యూరియా షార్టేజ్ అనే దాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. ఇలాంటి క్రమంలో నానో యూరియా మరియు నానో డిఏపి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం ఈరోజు మనం ఇఫ్కో కంపెనీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ రాజు గారితో ఉన్నాము. రాజు సార్ని అడిగి ఈ నానో యూరియా మరియు నానో డిఏపి మరియు నానో ఉత్పత్తుల్ని రైతులు తొందరగా ఆదరించాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాని మీద పూర్తి విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు రైతులు చాలామంది కూడా యూరియా షార్టేజ్తో ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో మనం చూస్తూనే ఉన్నాం నానో యూరియా కొంతవరకు రైతుల్ని ఆదుకోగలుగుతుంది. ఇంకా చాలామంది రైతులు కూడా వాళ్ళ ఆలోచన విధాన్ని మార్చుకోలేకపోతున్నారు. ఇలాంటి టైంలో నానో యూరియాని మీరు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు, దాని యొక్క అసలు విషయం నుంచి పూర్తిగా వివరించగలరా? అవునండి, నమస్తే అందరికీ. యాక్చువల్లీ నానో టెక్నాలజీ అనేది ఒక కొత్త టెక్నాలజీ అగ్రికల్చర్ ఫీల్డ్లో. ఇది ఎందుకు వచ్చింది ఆలోచన అంటే ఇఫ్కో సంస్థ గురించి ఒక 2 లైన్లు చెప్తాను. ఇఫ్కో సంస్థ ఇట్ ఈజ్ ఏ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, అంటే రైతుల సహకారీ సంస్థ. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఫర్టిలైజర్ ప్రొడక్షన్ మరియు మార్కెటింగ్లో అతిపెద్ద సంస్థ. మీరు 30% మార్కెట్ షేర్ ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వేరే టెక్నాలజీ మనం చేంజ్ చేసుకోలేదంటే ఎట్లా అవుతుంది, మన అగ్రికల్చర్ సినారియో ఎట్లా వెళ్తుంది అనేది మనం చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఎట్లా అవుతుందంటే ఆల్మోస్ట్ మీరు 1960s ఆ టైంలో మనం ఏదైతే పచ్చక్రాంతి అని గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో ఆ టైంలో మనం ఏ టెక్నాలజీ వాడి పచ్చక్రాంతిని మనము తెచ్చుకున్నాం అంటే ఈల్డింగ్ వెరైటీస్ కానివ్వండి, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇట్లాంటివన్నీ మనం అలవాటు చేసుకొని మనం ఈల్డ్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే అగ్రికల్చర్లో ఒక రెవల్యూషన్ అయింది. మన ఫుడ్ ప్రొడక్షన్ని మనమే చేసుకోగలిగాం, ఇంపోర్ట్స్ చేసుకోకుండా. సో అది మన రైతులు అలవాటు పడ్డారు అక్కడ ఈ టెక్నాలజీస్కు. అదే టెక్నాలజీ వాడి ఏమైంది, మన రైతులు దానికి అలవాటు పడిన తర్వాత ఈ ఒక న్యాచురల్ ఫార్మింగ్ లేకపోతే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి ఏమైంది, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తక్కువైంది. మనకు కెమికల్ ఫర్టిలైజర్స్ ఎప్పుడు అవసరం, వర్షం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ఆ టైం టు టైం అప్పటికప్పుడు మాత్రమే మనకు ఫర్టిలైజర్ వెతుకుతారు. మనం ఇన్స్టెంట్గా ఇవ్వడం అలవాటు చేసుకున్నారు. వేరే ఏదైనా ఆర్గానిక్ సోర్సెస్ ఇవ్వడం, ఈ పచ్చ ఆకులు ఉంటాయి కదా, పచ్చ రొట్టెలు, తర్వాత FOM కానివ్వండి, ఇట్లాంటివి మనం ఇవ్వలేకపోతున్నాం. ఆర్గానిక్ సోర్సెస్ చాలా తక్కువైనాయి. అవన్నీ మర్చిపోయి మనం ఆర్గానిక్ మర్చిపోయి ఇన్స్టెంట్గా కెమికల్ ఫర్టిలైజర్స్ మీద డిపెండ్ అయ్యాం. సో అవన్నీ కంటిన్యూస్గా వాడుతూ ఏమవుతుంది, మనకు న్యాచురల్గా మన సాయిల్ ఒక ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఈరోజు మనకు ఆల్మోస్ట్ మీరు చూడండి, ఒక 10-15 years బ్యాక్ మీరు చూసుకుంటే 1 kg ఫర్టిలైజర్కు ఆల్మోస్ట్ మీకు ఒక 12 to 13 kg ప్రొడ్యూస్ వచ్చేది, దిగుబడి వచ్చేది. బట్ ఇప్పుడు మీరు 1 kg ఫర్టిలైజర్ వాడితే మీకు 3 to 4 kg మాత్రమే ప్రొడ్యూస్ వస్తుంది. సో అది మన సాయిల్ ఫర్టిలిటీ లెవెల్ అంతవరకు తగ్గిపోయింది. pH లెవెల్లో రకరకాలుగా ప్రాబ్లమేటిక్ సాయిల్స్ వస్తున్నాయి. pH వేరియేషన్ అవడం వల్ల మీరు ఎన్ని న్యూట్రియంట్స్ వాడినా, ఎన్ని ఫర్టిలైజర్స్ వాడినా కూడా మీకు ఎక్స్పెక్టెడ్ లెవెల్ దిగుబడి రాదు. సో కాబట్టి ఇవన్నీ ఇట్లనే మనము చేసుకుంటూ పోతే ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కు మనము ఆరోగ్యమైనటువంటి మట్టిని ఇవ్వలేకపోతాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్లస్ మనం ఇంక్రీజింగ్ ట్రెండ్ ఇంకోటి ఏంటంటే అతిగా మనం ఎక్కువ కెమికల్స్ వాడుతున్నాము కాబట్టి మనకు రకరకాలుగా ఏదైతే జీవులు ఉన్నాయో అందరికీ కూడా అది కెమికల్ కంపోజిషన్, కెమికల్ ఒక రెసిడ్యూస్ ఎక్కువైపోయి అది ఆరోగ్యంగా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి, అననుకూలంగా ఉంటుంది కాబట్టి మనం అది కెమికల్ కంటెంట్ని తగ్గించుకొని మనం వీళ్ళనంత వరకు ఆరోగ్యయుతమైన ప్రొడ్యూస్ని, ఆహారంని మనం తినాలని ఆ ఒక ఉద్దేశంతో ఇఫ్కో సంస్థ ఈరోజు ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేసాం. సో అది ముఖ్యంగా ఈ ఒక టెక్నాలజీతో ఏమవుతుందంటే, మీరు డీటెయిల్గా నానో ఫర్టిలైజర్స్ గురించి నేను మాట్లాడాలంటే, నానో యూరియా, ఇది ఒక నానో యూరియా అని 500 ml బాటిల్ వస్తుంది, 225 rupees అండి. ఇది మనము ఒక బస్తాకు ఈక్వల్ అని చెప్పకుండా మనం ఏంటంటే ఇది నంబర్ ఆఫ్
పార్టికల్స్ ఎక్కువ ఉంటాయండి. కోట్లాది కణాల ఒక నత్రజని ఉంటుంది. సో అవి మన ఆకులకు సప్లై చేస్తారు. సో మనం క్వాంటిటీ రూపంగా చెప్పట్లేదు కానీ నంబర్స్ రూపంగా చెప్తున్నాం. ఇది ఒక కాన్సెప్ట్. నానో టెక్నాలజీ అనేది ఒక కాన్సెప్ట్. మీరు ఏది ఒక బస్తా 45 kg బస్తా ఇది ఒక ½ లీటర్ బాటిల్కు సమానంగా ఉంటుందా అని మీరు ఆలోచించుకోకుండా ఇది ఒక కొత్త టెక్నాలజీ. మనం సంపూర్ణంగా మీరు కంప్లీట్గా ఏదైతే సాంప్రదాయకంగా ఎరువులు ఉన్నాయో అవి మానేసి మీరు ఇది వాడండి అని మనం చెప్పట్లేదు. బేసికల్గా మీరు ఏదైనా నాట్లు చేసేటప్పుడు లేకపోతే సోయింగ్ చేసేటప్పుడు విత్తన చేసేటప్పుడు ఏదైతే మీరు వాడుతున్నారో ఎరువులు అవి బేసికల్గా వాడాలి. తరువాత మన ఈ నానో యూరియా అనేది మీరు ఎప్పుడు వాడాలంటే 25 to 30 days ఆకులు డెవలప్మెంట్ అవుతుంది కదా, ఆ 25 to 30 daysలో మనం ఒక స్ప్రే కొట్టాలి. ఒక 1 లీటర్ నీటితో ఒక 4 ml. ఇది ఆల్మోస్ట్ ఒక బాటిల్ మీకు 1 ఎకర్కి వస్తుంది. సో మీరు ఆ తర్వాత 25 to 30 daysలో ఒక స్ప్రే చేస్తారు. తర్వాత మళ్ళీ 15 days తర్వాత ఇంకొక స్ప్రే చేస్తారు. 2 స్ప్రేలు పిచికారీ చేస్తే మీరు ఓన్లీ నానో ఎరువులను కాకుండా వేరే ఏదైనా కెమికల్స్, ఇప్పుడు తెగుళ్ళు ఉంటాయి, పురుగులు ఉంటాయి, ఇట్లాంటివి మీరు పురుగు మందులు వాడుతుంటారు కదా, దాంతోపాటు కూడా మిక్స్ చేసి దీన్ని వాడచ్చు. సో ఇది వాడడం వల్ల మీకు సైమల్టేనియస్గా 2 పనులు. ఫర్టిలైజర్ అంటే ఓన్లీ అది ఒక్కటే స్ప్రే చేయకుండా మనం వాడుకునే ఇవి కూడా కలిపి కూడా వాడుకోవచ్చు. వాడుకుంటే మీరు ఏమవుతుంది, మీరు పైన ఏదైతే యూరియా వేస్తారో దాంట్లో 30% మీరు కళ్ళు మూసుకొని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ప్యాడీ తీసుకోండి. ప్యాడీలో మనం 1 ఎకరానికి 3 బస్తాలు వాడతాం. 3 బస్తాలు వాడుతున్నాం. 2 బస్తాలే వాడండి. 1 బస్తా తగ్గించి ఇది 2 పిచికారీ చేసుకుంటే మనకేమవుతుంది, మీకు క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్ కూడా, ఇప్పుడు ఏదైతే ఉత్పత్తులు వస్తాయి మీకు దిగుబడి వస్తుంది కదా, ఆ ఒక ఉత్పత్తి ఒక క్వాలిటీ కూడా పెరుగుతుంది. మరి మీకు దిగుబడి కూడా ఒక 10 to 15% మీకు పెరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఎరువులు వాడినప్పుడు మనం ఏం చేస్తాము, చెల్తాము కదా పైన, అక్కడ యూనిఫామ్గా మీకు అన్ని మొత్తం త్రూఅవుట్ ద ఫీల్డ్ మీకు యూనిఫామ్గా అన్ని ఒకే రకంగా వేయలేరు. సో మీరు ఇది స్ప్రే అయితే మీరు యూనిఫామ్గా అన్ని చోటను వేయచ్చు. యూనిఫామ్గా చేయడం వల్ల, స్ప్రే చేయడం వల్ల కూడా మీరు ఒక 10 to 15% మీకు దిగుబడి కూడా పెరుగుతుంది. సో ఇది ఒక మహత్వం. మీరు అది సాంప్రదాయకంగా అది 1 బస్తా యూరియా తగ్గించినా అక్కడ మీకు ఏదో గవర్నమెంట్కు సబ్సిడీ సేవ్ అవుతుందనే ఉద్దేశం కాదు. సబ్సిడీ 100% సేవ్ అవుతుంది. అది దానికన్నా విలువైనది ఏంటంటే మన మట్టిని కూడా మన ఆరోగ్యంగా ఉంచుతాము. తర్వాత మనకు ఏదైతే మనకు దిగుబడి ఆ ఉత్పత్తులు ఉంటాయి దాంట్లో కూడా ఆరోగ్యంగా మనకు పౌష్టిక అంశం కూడా ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మన రైతులు దానికన్నా ఇవన్నీ వేరే ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ని మనం వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. యూరియా, డిఏపితో పాటు ఇప్పుడు అన్ని జింక్, బోరాన్, మెగ్నీషియం అన్ని కూడా నానో టెక్నాలజీలో వస్తున్నాయి. ఇవన్నీ కూడా స్ప్రేయింగ్ ద్వారా ఇవ్వడం వల్ల మనకి చెట్టు సరైనంత ఆహారం తీసుకోగలుగుతుందా? డెఫినెట్గా. ఇది నానో యూరియా గురించి అండి. ఇది ఇలాగే మనం ఇంకొకటి నానో డిఏపి ఇది కూడా మీకు ఏదైతే 1 బస్తా 50 kgల ఒక డిఏపి ఉందో, సో అదే విధంగా మీ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది వాడే విధానం వేరే ఉంటుంది అంతే. మనం ఏంటంటే ఇప్పుడు ఇది ఎట్లా వాడాలంటే, మీకు విత్తన శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ సీడ్ ట్రీట్మెంట్ అంటాము. మీరు ఏదైనా సోయింగ్ చేసేటప్పుడు 1 kg విత్తనాలకి మీరు 5 ml నానో డిఏపి చేసి మీరు బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టాలి. తర్వాత మీరు నార్మల్గా విత్తన చేసుకుంటే ఆల్మోస్ట్ 50% డిఏపిని మీరు తగ్గించుకోవచ్చు. సాంప్రదాయకంగా ఏదైతే మీరు డిఏపి వాడుతున్నారో పొలంలో 50% తగ్గించి ఇది సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే, లేదంటే ఇప్పుడు ప్యాడీ ఉంది, ప్యాడీకు మనము వేరు శుద్ధి చేసుకోవాలి. వేరు శుద్ధి ఎట్లా చేయాలంటే, మీరు నాట్లు వేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఒక 10 లీటర్స్ వాటర్తో ఒక టబ్లో మీరు ఏం చేయాలంటే 10 లీటర్ నీళ్ళు ఉంటే మీకు 50 ml నానో డిఏపి దీన్ని మీరు దాంట్లో పోసుకొని, తర్వాత అది ఒక ఏదైతే రూట్ ఉంటుందో అది మీరు నానబెట్టాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు మెయిన్ ఫీల్డ్కు ట్రాన్స్ప్లాంట్ చేస్తే దాంట్లో కూడా మీరు 50% బేసల్ డిఏపిని తగ్గించుకోవచ్చు. తర్వాత ఒక 25 to 30 days తర్వాత మీరు నానో డిఏపి, నానో యూరియా ఇవి 2 మిక్స్ చేసి పిచికారీ చేస్తే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు 50% డిఏపి తగ్గించుకోవచ్చు, 30% యూరియా తగ్గించుకోవచ్చు సాంప్రదాయకంగా వాడే ఎరువుల్లో. సో అది మనకు రైతుల్లో 50% డిఏపి తగ్గించుకోవాలంటే 1350 ఉంది. ఇప్పుడు 1350లో 50% అంటే మనకు ఎంత ఉంటుంది, 700 చిల్లర వస్తుంది. 700 చిల్లర మనకు సేవ్ అవుతుంది. అదేవిధంగా ఇది ఒక 600 రూపీస్ ఉంటుంది. 600 రూపీస్ తీసుకుంటే ఇది కూడా మీకు ఒక 1 ఎకర్కు మీకు బాగా పనిచేస్తుంది. దీంతోపాటు నానో జింక్ అని కూడా ఉంటుందండి. నానో జింక్ ఎందుకు తెచ్చామంటే, ఇది 100 ml బాటిల్ వస్తుంది.
జింక్ అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మన ప్రతి మట్టిలో కూడా మనకు డెఫిషియన్సీ ఉంది. ఇది ఒక మైక్రోన్యూట్రియంట్. ఇప్పుడు మనుషులు కూడా చాలా జింక్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాం మనం, ఎందుకంటే జింక్ డెఫిషియన్సీ చాలా ఉంది. మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే యూజువల్లీ జింక్ ఇట్లాంటివి ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే మన బాడీలో కూడా జింక్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి. ఇది మీకు వరికి జింక్ చాలా అవసరం. నానో యూరియా ప్లస్ నానో జింక్ ఇవి రెండు కలుపుకొని ఒక 100 ml అంతే, ఇది 100 to 200 ml వాడుకోవచ్చు మీరు. సో ఇది మీరు నానో యూరియా నానో డిఏపి రెండు కలిపి పిచికారీ చేస్తే మీకు బ్రహ్మాండంగా గ్రోత్ కూడా బాగా వస్తుంది. అల్టిమేట్గా మీకు దిగుబడి కూడా వస్తుంది. స్టార్టింగ్ టైంలో ఏదైతే జింక్ డెఫిషియన్సీ ఉంటుందో అది 25-30 డేస్లో మీరు వాడుకుంటే బాగుంటుంది. యూరియాతో పాటు మిక్స్ చేసుకొని 25-30 డేస్లో ఒక్క స్ప్రే చేయాలి, చాలు, 2 స్ప్రే అవసరం లేదు. సో ఇట్లా చేసుకుంటూ పోతే మనం ఏంటంటే ఒకేసారి ఇది చేంజ్ అవ్వదు. మన రైతుల్లో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అంటే మనం ఏంటంటే ఇప్పుడు అలవాటు పడ్డాం, రైతులు అంతా ప్రతి సంవత్సరం మనం యూరియా వేస్తేనే మనకు పంట బాగుంటుంది అట్లా అని ఒక దానికి అలవాటు పడ్డాం కాబట్టి ఒకేసారి మనం చేంజ్ అవ్వదు. ఇది కొంతమంది రైతులైతే మనకు అట్లీస్ట్ ఒక 10 to 15%, ఒక 20-25% రైతులు కూడా మనకు రిపీటెడ్గా వాడుతున్నారు. సో అట్లాంటి రైతుల్ని మనం తీసుకెళ్ళి ఇంకొక 10 మంది రైతులకు చెప్పించే పనులు కూడా మనం చేస్తున్నాం. అంటే రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పల్లెటూరులో మనం చేస్తున్నాము. ఈవెన్ డీలర్ మీటింగ్స్ కూడా పెడుతున్నాం, ఎందుకంటే డీలర్స్కు వాళ్ళు కూడా అవగాహన ఉంటే వాళ్ళు రైతులంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరైన మాహితిని ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు రైతులకు చెప్తారనే ఉద్దేశంతో రిటైలర్ ట్రైనింగు రైతులకు కూడా మనం అవగాహన కల్పిస్తున్నాము. తర్వాత డెమాన్స్ట్రేషన్స్, రైతుల పొలానికి వెళ్ళి మనం డెమో తీసుకుంటున్నాము. సో ఎందుకంటే అవి అర్థం కావాలని మన రైతులకు. సో చాలా బాగుంటుందండి. ఇవి సరైన టైంలో సరైన మోతాదులు మనం వాడితే మన ట్రెడిషనల్ సాంప్రదాయకంగా ఏదైతే ఎరువులు ఉన్నాయో దాంట్లో కొంతవరకున తగ్గించుకొని మనము ఈ ఎరువుల్ని, ఈ నానో ఫర్టిలైజర్స్ని వాడితే మన పర్యావరణకు కూడా మంచిది. నీటి కాలుష్యము, మట్టి కాలుష్యము, వాతావరణ కాలుష్యం అన్నీ కూడా మనకు తగ్గుతుందని నేను ఈ ఒక సందర్భంలో చెప్తున్నాను. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే మనం నానో ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనం రెగ్యులర్గా వాడే ఫర్టిలైజర్లో 30 to 40% అనేది మనం ఫర్టిలైజర్ని సేవ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మన యొక్క పెట్టుబడి కూడా చాలా వరకు 30 to 40% మనం సేవ్ అవుతుంది. కాబట్టి ఈ నానో టెక్నాలజీని యూజ్ చేసుకోవడం వల్ల మీకు పెట్టుబడి తగ్గుతుంది. దాంతోపాటు ఈ ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఫర్టిలైజర్ యొక్క క్వాంటిటీ మనం పెంచుకుంటూ పోవడం వల్ల భూమిలో వ్యర్థం పెరిగిపోవడం వల్ల సరైన పంట రావట్లేదు. గతంలో 4 బస్తాలు వేసి పండించే దగ్గర ఈ సంవత్సరం ఇప్పుడు 8 బస్తాలు వేసినా కానీ అంత పంట తీయలేకపోతున్నాం అనేది మన యొక్క రాజు సార్ యొక్క ఉద్దేశము. ఇది ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు కూడా గమనించేసి ఫర్టిలైజర్ యొక్క క్వాంటిటీ మెల్లమెల్లగా తగ్గించుకోండి. దాని ప్లేస్లో నానో టెక్నాలజీ యూజ్ చేసుకోవడం వల్ల ఈల్డ్స్ పెరుగుతాయి, పెట్టుబడి తగ్గుతుంది. ఈ 2 రకాల ఉపయోగాలు రైతుకు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గమనించగలరని చెప్పేసి కోరుతున్నా.